అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. 2025 కొత్త సంవత్సరం అందరికీ ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ ఉంటుంది. సో మనం నెంబర్ సిరీస్ మాట్లాడుకుంటున్నాం. ఏ నెంబర్ సిరీస్ వాళ్ళకి 2025 ఎలా ఉండబోతుందని. సో ఇప్పుడు 5 నెంబర్ సిరీస్ వాళ్ళకి సార్ మరి ఎలా ఉండబోతుంది? 2025 అంటే 9 నెంబర్ రావడం జరుగుతుంది. ఈ 9 నెంబర్కి 2025లో 5వ సిరీస్లో పుట్టిన వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. 5వ నెంబర్ సిరీస్ అంటే వాళ్ళు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ మంత్లో అయినా పుట్టనివ్వండి, 5, 14, 23 తేదీలలో గనక పుట్టుంటే వీళ్ళంతా కూడా 5వ నెంబర్ సిరీస్లోకి వస్తారు. కానీ ప్రస్తుతం ఉన్న ఇయర్ ఏంటి? 2025. 2025కి ఈ 5 నెంబర్ సిరీస్కి ఎలా కాంబినేషన్ ఉంటుంది? 5వ నంబర్ మెర్క్యూరీ అంటే బుధుడు, 9వ నంబర్ మార్స్ అంటే కుజుడు, రెండింటి కాంబినేషన్ వెరీ గుడ్ కాంబినేషన్ అండి. ఎందుకంటే 5వ నంబర్కి యాంటీ నంబర్స్ ఉండవు, అందరితో చాలా బాగుంటుంది 5వ నంబర్ కాంబినేషన్. కాబట్టి 5లో పుట్టిన వాళ్ళకి 2025 కూడా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఎటువంటి ప్రొఫెషన్స్లో వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డేట్ ఆఫ్ బర్త్లో 5వ నంబర్ గనక ఉంటే నిజంగా మిగతా డేట్ ఆఫ్ బర్త్ల కంటే చాలా పవర్ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అండి. ఎందుకు 5వ నంబర్ అంత పవర్ఫుల్ అంటే మనకు 1 to 9 నెంబర్స్ ఉంటాయి కదా, మధ్యలో 5 నెంబర్ ఉంటుంది, ఇటు 4 ఉంటాయి అటు 4 ఉంటాయి. దీన్ని బ్యాలెన్సింగ్ నంబర్ అని అంటారండి, మాస్టర్ కీ నంబర్ అంటారు 5ని. ఎందుకంటే మీ హెల్త్ పరంగా కానివ్వండి, కెరియర్ పరంగా కానివ్వండి, రిలేషన్ పరంగా కానివ్వండి, మనీ సెక్టార్ పరంగా 5వ నంబర్ మిమ్మల్ని బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. ఇటువంటి వ్యక్తులు బిజినెస్లో చాలా బాగా సక్సెస్ అవుతారు. ఈ 2025లో ఎటువంటి బిజినెస్లో చేస్తే వీళ్ళు చాలా బాగా కలిసి వస్తుంది? ఎవరైతే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నారో, అగ్రికల్చర్ బిజినెస్లో ఉన్నారో, ప్రాపర్టీ రిలేటెడ్ బిజినెస్లో ఉన్నారో, ఇటువంటి వాటిలో వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. ఈ బిజినెస్లు చాలా బాగా కలిసి వస్తుంది. వీటితో పాటు చాలామంది డైలీ ఫైనాన్స్ ఇస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు కానివ్వండి, బ్యాంకింగ్ సెక్టార్ కానివ్వండి, బ్యాంకింగ్లో ఫైనాన్సింగ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. ఎక్కువగా 5వ నంబర్ వాళ్ళకి ఏంటంటే లెగ్ వర్క్ మూమెంట్ జాబ్ కంటే కూడాను సిట్టింగ్ పొజిషన్ జాబ్ చాలా చాలా ఇష్టం ఉంటుందండి. ఒకే దగ్గర మీరు కూర్చోబెట్టి ఎంత వర్క్ ఇచ్చినా కూడా చేస్తారు, కానీ లెగ్ వర్క్ నాట్ ఇంట్రెస్టెడ్ వీళ్ళకి. కాబట్టి ఈ బిజినెస్లో వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఉంటుంది. మ్యారేజ్ మ్యాచింగ్ ఎవరితో ఉంటుంది, ఎలా చేసుకోవాలి, ఎనీ నెగిటివ్ యాంటీ కాంబినేషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే మీరు 5వ నంబర్కి చూడండి, ఏ యాంటీ కాంబినేషన్స్ లేవు. ఎవరినైనా చేసుకోవచ్చు, ఎవరినైనా చేసుకోవచ్చు. 5వ నంబర్ వాళ్ళు ఎందుకు 5వ నెంబర్కి ఎంత స్పెషాలిటీ? 5వ నంబర్కి ఎందుకు అంత స్పెషాలిటీ ఉంది అంటే మీరు 5వ నంబర్ వాళ్ళని కనుక చూసుకోగలిగితే ఎవరితో అయినా చాలా బాగా మూవ్ అవ్వగలుగుతారు. మీరు 360 degrees యాంగిల్లో ఎక్కడ వీళ్ళని ఉంచినా కూడా ఎవరితో అయినా కలిసిపోయే మనస్తత్వం. అక్కడ వ్యక్తి మైనస్గా ఉన్నా వీళ్ళ ప్రభావం ద్వారా ప్లస్ అవుతారు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు పర్సనల్ లైఫ్లో కనుక ఏదైనా ఒక వర్క్ అవ్వడం లేదు, మీరు ఏదో ఒక శుభకార్యంతో బయటికి వెళ్తున్నారు, మీ ఇంట్లో గనక మీ ఫ్రెండ్స్లో గనక ఎవరైనా 5వ నంబర్ సిరీస్లో గనక పుట్టుంటే వాళ్ళని వెంబడి తీసుకెళ్ళండి. వాళ్ళ అదృష్టం మీకు కలిసి వస్తుంది, 100% సక్సెస్ అవుతారు. కాబట్టి 5వ నంబర్ సిరీస్ వాళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళైనా చేసుకున్నా చాలా బాగా కలిసి వస్తుంది. మాస్టర్ కీ నంబర్ అంటారు. ఈ నంబర్ పవరే వేరే అండి. 5వ నంబర్ పవర్ని గనక మనం తెలుసుకోగలిగితే వెరీ వెరీ సక్సెస్ఫుల్. ప్రధానమంత్రి మోడీ గారు పేదరికంలో పుట్టినప్పటికీ భారతదేశానికి 3 సార్లు ప్రధాని కాగలిగాడంటే ఆయన డెస్టినీ నంబర్ 5 ఉందండి. 5వ నంబర్ ఎంత ఇంపార్టెంటో చూడండి. ఇటువంటి వ్యక్తులకి బాగా కలిసి వచ్చే కలర్ ఏంటి అంటే గ్రీన్ కలర్. దీన్ని మన లైఫ్లో మనం ఎక్కడ వాడాలి? మీరు ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద బయటికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఏదైనా ఒక మీటింగ్కి వెళ్ళేటప్పుడు, ఏదైనా ఒక బాండ్ మీద అగ్రిమెంట్ మీద సైన్ చేసేటప్పుడు గ్రీన్ కలర్ వేసుకొని చూడండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. ఎందుకంటే ఆల్ కలర్స్ బాగానే ఉంటాయి, కానీ గ్రీన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. వెరీ వెరీ సక్సెస్ఫుల్. సో వీళ్ళు డొనేషన్స్ లాంటివి ఏమైనా చేయొచ్చు? చేస్తే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఇటువంటి వాళ్ళు వెడ్నెస్డే రోజు ఎప్పుడైనా చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న రెమెడీ చేయండి. ఈ సంవత్సరం కూడా 2025లో బాగా కలిసి రావాలి అంటే
ప్రతి బుధవారం రోజు మీకు దగ్గరలో ఉండే గోశాలలో 1 కేజీ బంగాళదుంప తినిపించండి. చాలా చాలా బాగా కలిసి వస్తుందండి. మిగతా మీకు ఇంత కాస్ట్ చాలా తక్కువ కదా, 1 కేజీ 40-50 రూపీస్ ఉంటుంది. ఒక 10 వీక్స్ తినిపించండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. ఎందుకంటే ఈ రెమెడీస్ అనే నేచర్తో రిలేటెడ్ అయ్యి ఉండే రెమెడీసే అండి. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ప్రకృతికి అనుసంధానంగా ఉంటాము, మన లైఫ్లో కూడా నేచర్ నుంచి పాజిటివ్గా రావడం జరుగుతుంది. కాబట్టి 5వ నంబర్ సిరీస్కి 2025 వెరీ వెరీ సక్సెస్ఫుల్గా ఉంటుంది. రిస్క్ చేయండి, చాలా బాగా సక్సెస్ అవుతారు. వెరీ వెరీ గుడ్ ఇయర్. ఎందుకంటే అగ్రికల్చర్ పరంగా కానివ్వండి, ఎవరైతే కన్స్ట్రక్షన్ బిజినెస్ కానీ రియల్ ఎస్టేట్లో ఉన్నారో ఇటువంటి వాళ్ళకి వెరీ 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 సక్సెస్ఫుల్ ఇయర్ 2025. మీ డేట్ ఆఫ్ బర్త్ 5/25లో కూడా 5 ఉంది కాబట్టి చాలా బాగా కలిసి వస్తుంది. 5 నంబర్ పవర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్గా ఉంటుందండి. ఇటువంటి వ్యక్తులు కనుక మీ చుట్టుపక్కల ఉండే మీ తోటి వారితో కూడా మంచి ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేయండి. వాళ్లకు కూడా మీ చేయుతనివ్వడం ద్వారా అటువంటి వ్యక్తుల నుంచి కూడా మీకు సపోర్ట్ వస్తుందండి. కాబట్టి గతంలో ఈ 5వ నంబర్ సిరీస్ వాళ్ళకి లాస్ట్ ఇయర్ కొంత నార్మల్గా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం వెరీ వెరీ సక్సెస్ఫుల్. మీరు గతంలో ఏవైతే పోస్ట్ పని చేసుకున్నారో ఈ ఇయర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్, చాలా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటుంది. ఇది 5 నంబర్ అండి. ఎందుకంటే మెర్క్యూరీ నంబర్ ఇది. 5, 14, 23 అనేది బిజినెస్ నంబర్ కాబట్టి ఎవరైనా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ఈ బిజినెస్ ఏరియా వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఏరియా, చాలా బాగా కలిసి వస్తుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 5వ నంబర్ వాళ్ళు గనక బిజినెస్ చేయకపోతే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే. దే ఆర్ బార్న్ టు డూ బిజినెస్ అండి. ఎందుకంటే నేచర్ మీకు ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చింది బిజినెస్ చేయడానికే. బిజినెస్ మీకు దగ్గర చాలా పవర్ఫుల్ స్కిల్స్ ఉన్నాయి. వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి, చాలా బాగా కలిసి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మొత్తానికి 5 నెంబర్ సిరీస్ వాళ్ళకి మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పారు సార్. సిరీస్ నెంబర్ బాగున్నప్పటికీ తెలుసో తెలియక వీళ్ళు కొన్ని ప్రొఫెషన్స్ చూస్ చేసుకుంటారు. సో పొరపాటును కూడా వీళ్ళు ఫలానా ప్రొఫెషన్కి వెళ్ళకూడదు అంటే కనుక ఏ సజెస్ట్ చేస్తారు? ముఖ్యంగా 5 నంబర్ సిరీస్ దగ్గర బిజినెస్ స్కిల్స్ ఉంటాయండి. ఇటువంటి వాళ్ళు ముఖ్యంగా ప్రాపర్టీ బిజినెస్ కానీ, బ్యాంకింగ్ సెక్టార్ కానీ, ఫైనాన్స్ సెక్టార్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఇటువంటి కన్స్ట్రక్షన్ బిజినెస్లో కనుక వెళితే తక్కువ కాలంలో బాగా సక్సెస్ అవుతారండి. 90% పీపుల్ ఫైనాన్షియల్గా డౌన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా ప్రొఫెషన్లో లేకపోవడమే. కరెక్ట్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు మాత్రమే ఫైనాన్షియల్ గ్రోత్లో ఉంటారు. కాబట్టి ఇప్పుడు చెప్పిన 5 ప్రొఫెషన్స్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఈ ఇయర్లో చాలా బాగా సక్సెస్ అవుతారు. 5 నెంబర్ సిరీస్ వాళ్ళకి 2025 ఎలా ఉండబోతుందో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.